అయ్యప్ప మాల ఎందుకు వేసుకుంటారు? మాల వేసుకున్నాక ఏ పనులు చెయ్యాలి, ఏ పనులు చేయకూడదు? శబరిమలకు వెళ్లేటప్పుడు ఏ పనులు చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి? అయ్యప్ప స్వామి లీలావతిని ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. 18 బంగారు మెట్లున్నాయి కదా, ఆ మెట్లు ఎందుకు కట్టించారు? ప్రతి ఒక్క మెట్టులో దేవుడు ఉంటాడు అని మీకు తెలుసా? అవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు చూడవలసిన ఆసక్తికరమైన వీడియో ఇది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అయ్యప్ప స్వామి మహిషిని హతమార్చిన తరువాత అయ్యప్ప తనను పెంచిన తండ్రి రాజశేఖరుడితో ఇలా అన్నాడు: ఇప్పుడు నేను వదిలే ఈ బాణం ఎక్కడ పడుతుందో అక్కడ నాకు ఒక ఆలయం కట్టించండి అని బాణం వెయ్యగా అది వెళ్లి శబరిమలలో పడుతోంది. రాజశేఖరుడు చాలా కష్టపడి అక్కడ ఆలయాన్ని నిర్మించాడు. రాజశేఖరుడికి ఒకరోజు అయ్యప్ప స్వామి కలలోకి వచ్చి, నా ఆలయంలో జీవిత తత్వాలు వివరించే విధంగా 18 మెట్లను నిర్మించండి అని చెప్తాడు. రాజశేఖరుడు అయ్యప్ప చెప్పినట్లుగా అయ్యప్పను దర్శనం చేసుకోవాలి అంటే ఈ మెట్లెక్కి వచ్చే విధంగా 18 బంగారు మెట్లను నిర్మిస్తాడు. ఈ పవిత్రమైన మెట్లు 18 కొండలకు, 18 మంది దేవతలకు మరియు 18 తత్వాలకు ఆనవాలుగా ఉన్నాయి. మొదటిగా 18 కొండలు అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంజిపారిమల, కలవుకిటిమల, ఉత్తిచ్చరిమల, కరిమల, తలయిపారిమల, దేవరమల, శ్రీపాదమల, మైలాండుమల, మాతాంగమల, కల్కటిమల, చిత్రాంబలమల, సుందరమల, నాగాంబలమల, గౌడమల, నీలకల్మల, నీలిమల, పన్నాంబలమల మరియు శబరిమల వంటి కొండలను 18 మంది దేవతలైన వినాయకుడు, శివుడు, పార్వతి, కుమారస్వామి, బ్రహ్మ, విష్ణు, రంగనాథుడు, కాళీ, యముడు, సూర్యదేవుడు, చంద్రదేవుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శనిదేవుడు, రాహువు మరియు కేతువులు అనే దేవతలను మరియు 18 తత్వాలు అయిన చూడడం, వినడం, సువాసన, రుచి, స్పర్శ, కామము, దురాశ, క్రోధము, లోపము, మోహము, మదము, మత్సర్యము, దాభికము, సాత్వికము, రాజసము, తాపసము, విద్య, అవిద్య వంటి గుణాలను తెలియచెప్పే విధంగా 18 బంగారు మెట్లను నిర్మించడం జరిగింది. మీరు ఎప్పుడైనా ఈ మెట్లెక్కినా కూడా ఈ విషయాలను మదిలో పెట్టుకోండి. మీరు ఈ అయ్యప్పను దర్శనం చేసుకోవడానికే కాదు, ఇంతమంది దేవుళ్లను, ఇన్ని కొండలను దర్శించుకున్న తరువాతనే అయ్యప్పను దర్శించుకుంటున్నారు. అప్పట్లో ఆలయ నిర్మాణం పూర్తయిపోయింది. కానీ అయ్యప్ప విగ్రహాన్ని ఎలా నిర్మించాలో అని రాజశేఖరుడు ఆలోచనలో పడతాడు. అప్పుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన ఆ పరశురాముడు చేతుల్లో అయ్యప్ప విగ్రహాన్ని పట్టుకుని గుడిలోపలికి వస్తాడు. ఆ విగ్రహం చూడటానికి ఎంతో అందంగా ఉంది. ఆ దివ్యమైన విగ్రహాన్ని పరశురాముడు తన చేతులతో మకర సంక్రాంతి దినమైనటువంటి శుభదినాన, కృష్ణపక్షం పంచమి తిథి ఉత్తర నక్షత్ర శుభదినాన మన బుజ్జి అయ్యప్పను ప్రతిష్ఠించారు. ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజు మన అయ్యప్ప స్వామి తన భక్తులకు దర్శనమిచ్చి పరిపాలిస్తున్నాడు. అయ్యప్ప అప్పటి నుండి నేను చెప్పిన నియమాలను అన్నీ కూడా భక్తులు పాటించి నన్ను దర్శించుకుంటే వాళ్లను నేను అనుగ్రహిస్తాను అని చెప్పి విగ్రహంలోకి వెళ్ళిపోతాడు అయ్యప్ప స్వామి. అయ్యప్ప 2 కాళ్ళు ముడిచి కూర్చున్నట్లుగా ఉండి కుడి చేతిని కుడి మోకాలపైన ఉంచి ఎడమ చేయిని భక్తులను దీవించే విధంగా ఉంటుంది. అంటే తానే శరణు అన్నవారికి అభయమిచ్చే అద్భుతమైన రూపం ఇది. కానీ నా అయ్యప్ప ఎంతసేపు ఇలా కూర్చుని ఉంటాడు, ఆయన కాళ్లకు మరియు నడుముకు నొప్పి వస్తుంది కదా అని భావించి రాజశేఖరుడు ఒక యోగ పీఠాన్ని తయారు చేయించి ఆ పీఠాన్ని అయ్యప్ప నడుముకి, కాళ్లకు బిగిస్తాడు. ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్న భక్తులకు దీక్షా విధానాన్ని వివరిస్తాము, వినండి. మొదటిగా భక్తులు గురుస్వామి ద్వారా మాల ధరించి ఉపదేశం పొంది బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. మసాలా పదార్థాలను పూర్తిగా ఆపివేయాలి. సత్యము, ధర్మము,
అహింస వంటి విషయాలను పాటించాలి. శబరిమలకు వెళ్లే భక్తులు నీతివంతులుగా, సహనవంతులుగా ఉండాలి. తమ శరీరాన్ని కష్టపెట్టి ఒక మండలం దీక్షతో ఉండాలి. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం చల్లటి నీళ్లతో స్నానం చేసి నీలము లేదా నలుపు లేదా కాషాయ వస్త్రాలను ధరించి స్వామియే శరణమయ్యప్ప అని చెప్పి పూజించాలి. అలాగే ప్రతిరోజు అయ్యప్ప భక్తులు అందరూ ఒక చోట చేరి అయ్యప్ప అనుగ్రహం కోసం భజనలు చేయాలి. అయ్యప్ప పులిపాల కోసం వెళ్ళినప్పుడు రాజశేఖరుడు ఒక నల్లని గుడ్డలో 3 కళ్ళతో ఉన్న ఒక కొబ్బరికాయను దానితో పాటు కొన్ని పదార్థాలను ఇవ్వగా అయ్యప్ప ఆ మూటని ఇరుముడిలాగా కట్టి తల మీద పెట్టుకుని పులిపాల కోసం వెళ్తాడు. అచ్చం అలాగే ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు శబరిమలకు వెళ్ళేటప్పుడు ఇరుముడిలాగా తల మీద పెట్టుకుని వెళ్తారు. ఇరుముడి అనేది నేత బట్టలో కట్టబడిన 2 భాగాలుగా ఉండే ఒక సంచి. ఇరుముడిలో ఉండే ముందు భాగంలో పసుపు, కుంకుమ, వడ్లు, అటుకులు మరియు మాలికృతం, దీపం వెలిగించడానికి ఒత్తె, నూనె మరియు అతి ముఖ్యమైన కానుక అయిన నేతి కొబ్బరికాయ. నేతి కొబ్బరికాయ అంటే 3 కళ్ళతో ఉండే కొబ్బరికాయను తీసుకొని ఒక కన్నుకు రంధ్రం పెట్టి అందులో ఉన్న నీటిని తొలగించి స్వచ్ఛమైన నేతితో నింపిన కొబ్బరికాయను నేతి కొబ్బరికాయ అంటారు. ఈ కొబ్బరికాయ శివునిని మరియు మోహినిని గుర్తు చేస్తోంది. ఎలా అంటే కొబ్బరికాయకు 3 కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ కొబ్బరికాయను శివునిలాగా భావిస్తారు. లోపలి ఉండే నేతిని మోహినిలా భావిస్తారు. తన తల్లిదండ్రులను గుర్తు చేసే ఈ ప్రసాదం అంటే అయ్యప్పకు చాలా ఇష్టం. ఇరుముడిలో ఉండే వెనుక భాగంలో పసుపు, బియ్యం, పప్పు, బెల్లం వంటి పదార్థాలు ఉంటాయి. ఈ ఇరుముడిని తల మీద పెట్టుకొని అడవి మార్గంలో వెళతారు. మధ్యలో ఆకలి వేస్తే ఈ పదార్థాలతో ఆహారం చేసుకుని తింటారు. ప్రయాణంలో కొద్ది కొద్దిగా ఇరుముడిలో ఉన్న పదార్థాలు తగ్గుతున్నట్లు వాళ్ల అహంకారం కూడా తొలగిపోవాలి అని అయ్యప్ప భావిస్తాడు. ఇలా ప్రయాణం మొదలుపెట్టిన భక్తులు అందరూ ఎరుమలై అనే చోట కలుస్తారు. ఎరుమలై శబరిమలకు ప్రవేశ ద్వారమని చెప్తారు. ఇక్కడే అయ్యప్పకు మిత్రుడైన వావరస్వామి మసీదు ఉంది. భక్తులందరూ వావరస్వామికి నమస్కరించుకొని విభూది తీసుకుంటారు. ఈ ఎరుమలైలో ముఖ్యమైన ఘట్టమైన పెట్టెదుల్లై కార్యక్రమం జరుగుతోంది. భక్తులందరూ మనస్సులో ఉండే బాధలన్నీ పోయేంత వరకు నాట్యం చేస్తూ భజనలు చేస్తారు. పెట్టెతుల్లై ముగిశాక కన్యస్వాములకు ఒక కర్రముక్క మరియు నల్లటి నాడాను ఇస్తారు. తరువాత అక్కడి నుండి స్వాములందరూ ప్రయాణం సాగిస్తూ పెర్రెతోడు కొట్టెపాడై అనే ప్రదేశాన్ని దాటి కలైకుట్టి అనే ప్రదేశానికి వస్తారు. ఈ కలైకుట్టి ప్రదేశమే అయ్యప్ప మహీసిని చంపిన ప్రదేశం. మహీసిని చంపిన తర్వాత అక్కడికి శివుడు నంది మీద వస్తాడు. తన నందిని అక్కడే ఒక చోట కట్టేస్తాడు. అందుకే ఈ ప్రాంతానికి కలైకుట్టి అనే పేరు వచ్చింది. ఆ తరువాత స్వాములందరూ నదిలో స్నానం చేసి ఆ నదిలోనికి మునిగి రాళ్లను తీసుకొని దారిలో ఉన్న కలిడం కుండ్రును చేరి మహీసిని సమాధి చేసిన చోట ఆ రాళ్లను ఉంచుతారు. అందుకే ఆ చోటుని కలిడం కుండ్రు అని పిలువబడుతోంది. ఆ తరువాత ఇంజిపారే కోటను దాటి ఉడుంబారే కోటలోని శ్రీ భోగనాథుని పూజించి విభూది అనే భస్మాన్ని తీసుకుంటారు. తరువాత శబరిమలకు వెళ్లే దారిలో పవిత్రమైన నది అయిన పంబా నదిలో స్నానం చేస్తారు. ఈ నదిలో స్నానం చేస్తే అప్పటి వరకు జీవితంలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అని స్వాములు భావిస్తారు. ఆ తరువాత వినాయకుని పూజించి శబరిమలపైకి యాత్రను ప్రారంభిస్తారు. అప్పాచి మెట్టు దాటి నీలిమను చేరుకుంటారు. ఆ తరువాత శబరిపీఠాన్ని దాటి మహీసిముఖి కోసమే సరంకుత్తి అనే చోటు ఉన్న మర్రి చెట్టుకి కన్యస్వాములు తీసుకువెళ్లిన కర్రను గుచ్చి నల్లటి దారాన్ని కట్టి నమస్కారం చేసుకుంటారు. ఇలా ఎందుకు చేసుకుంటారు అంటే అయ్యప్ప లీలావతికి ఒక మాట ఇస్తాడు. ఏ సంవత్సరమైతే కన్యస్వాములు నన్ను దర్శించుకోవటానికి రారో ఆ రోజు నిన్ను నేను వివాహం చేసుకుంటాను అని మాట ఇస్తాడు. అందుకే ప్రతి సంవత్సరం లీలావతి ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ శబరిమల అడవి ఎంతో అందంగా ఉంటుంది. జలపాతాలు, చిన్న చిన్న నదులు, అందమైన పువ్వులు, ఆహా మామూలు దృశ్యం కాదది. ఇక చివరిగా మందిరంలోకి వెళ్ళి
గట్టిగా స్వామియే శరణమయ్యప్ప అని స్మరిస్తూ మొదటిగా 18 మెట్లెక్కి అయ్యప్ప విగ్రహం ముందు నమస్కరిస్తూ వాళ్ళ పాపాలన్నీ పోగొట్టుకుని ఏమైనా కోరికలు ఉంటే కోరుకుంటారు. ఆ తరువాత స్వాములు కొబ్బరికాయని తీసుకొని మాలికాపురోత్తం ఆలయం చుట్టూ దొర్లించి చివరిగా ఆ కొబ్బరికాయని కొడతారు. ఆ రాత్రికి భక్తులందరూ అక్కడే ఉండి విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత స్వాములందరికీ ప్రియమైన ప్రసాదాన్ని తీసుకుని మళ్ళీ పంబా నదిలో స్నానం చేసి ఇంటికి బయలుదేరతారు. ఇంటికి వచ్చిన తర్వాత అయ్యప్పను మళ్ళీ నమస్కారం చేసుకుని ప్రార్థించి గురుస్వాముల సహాయంతో మాలను తీసివేసి దీక్షను ముగిస్తారు. అయ్యప్ప భక్తుల కోసం ఈ వీడియో చాలా కష్టపడి చేశాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.